15 days కూడా టైం లేదు. మొన్ననే టెట్ క్వాలిఫై అయిన అసలు ఎట్లా రాస్తారు? 15 days టైం ఇస్తే ఉన్న సిలబస్కి కొంచెం సెన్స్ అనిపిస్తుంది నాకు. అదే ఎగ్జామ్ వాళ్ళకి పెడితే రాస్తారా? ఇంత ఎక్కువ పెట్టుకొని సిలబస్ ఎంత ఇచ్చిరు అసలు? అంతా 15 daysలో ఎట్లా కంప్లీట్ చేస్తారు? ఎంత ఒత్తిడి పడుతుంది నిరుద్యోగులు, ఇంత ఒత్తిడి చేస్తారు కదా. ప్రభుత్వానికి ఇంతనన్నా కొంచెమన్నా సెన్స్ ఉండాలి. అయినా డిఎస్సి పోస్టులు పెంచుతామని చెప్పి మళ్ళీ వాళ్ళు ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు మేము పెంచుతామని చెప్పి మళ్ళీ వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళు అదే ప్రభుత్వాన్ని మారుతున్నాయి కానీ మా బతుకులు మాత్రం మారతలేవు. మేము ఎంత కష్టపడుతున్నామో తెలుసు. ఫ్యామిలీలో వదిలేసి ఎన్ని రోజుల నుంచి కష్టపడుతున్నాం. న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. టైం ఇవ్వాలి, ఖచ్చితంగా పెంచాలని. ఈ విధంగా అయితే 2 లక్షల ఉద్యోగాలు మేము ఏడాది లోపు ప్రకటిస్తామని చెప్పినారు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి 2 లక్షల ఉద్యోగాలు ఏడాది లోపు నింపాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రిక్వెస్ట్ కాదు ఇది. అదేవిధంగా మొన్న జూన్ 9వ తారీఖు గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాశాము. ఇప్పుడు 24వ తారీఖు నుంచి 30 తారీఖు వరకు హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ ఉంది. మళ్ళీ అదే 30 తారీఖు రోజు డిఏఓ ఎగ్జామ్ ఉంది. తర్వాత వచ్చేసి మళ్ళీ జూలైలో డిఎస్సి ఎగ్జామ్స్ ప్రకటించేసినారు. జూలై 5కు డిఎస్సి ఎగ్జామ్ అయిపోతే ఆగస్టు 5కి డిఎస్సి ఎగ్జామ్ అయిపోతే ఆగస్టు 7కు మేము గ్రూప్ 2 రాయాలి. ఇది ఎంత దిక్కుమాలిన నిర్ణయం అంటే నిరుద్యోగుల మీద ఒక 100 టన్నుల స్ట్రెస్ మీరు ఉంచుతున్నారు. దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఒక శాస్త్రీయత లేని షెడ్యూలు. దీన్ని వెంటనే రద్దు చేసి ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్కి డిఎస్సి కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి, ప్రతి ఎగ్జామ్కి కనీస సమయం ఒక 3 నెలలు గ్యాప్ ఉండేట్లుగా మీరు చూసుకోవాలి. అదేవిధంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మిమ్మల్ని. ఆ రోజు ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా ఒక రకంగా భయపడినారు మీరు. ఖచ్చితంగా నిరుద్యోగులే మీ వెన్నంటి ఉండి మీ తరపున ప్రచారం చేసి మిమ్మల్ని గెలిపించారు. అదొక్కటి మీరు గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని దింపేయడానికి మాకు ఎక్కువ సమయం పట్టదు. ప్రజాస్వామ్యం ఇది. ఖచ్చితంగా 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ఎన్నికలు వస్తాయి. ఆ రోజు ఖచ్చితంగా మా అవసరం మీకు ఉంటుందని మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నా. అదేవిధంగా కోదండరాం గారు కానీ, రియాజ్ గారు కానీ, తర్వాత ఇలాంటి స్వయం ప్రకటిత మేధావులు అంటే కోదండరాం సార్ నిజంగా మేధావి. తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు కొట్లాడినాడు, ముందుండి నడిపినాడు. మరి ఈ రోజు ఎందుకు మాట్లాడడం లేదు? అదేవిధంగా మీడియాకు నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పడినప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా కాకుండా ప్రజా సమస్యల మీద కూడా మీరు ఖచ్చితంగా చూపించాలి, సమాజానికి తెలియజేయాలని రిక్వెస్ట్ చేస్తున్నా.